గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో మరి యేసయ్య మాట వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? సామెతలు 10వ అధ్యాయము 6వ వచనము. సామెతలు 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఈ యొక్క మాట మరి సొలొమోను, మహాజ్ఞాని అయినటువంటి రాజు అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి కీర్తన. కాబట్టి ఈ యొక్క కీర్తనలో అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి వచనాలు రాయబడి ఉన్నాయి. మరి దావీదు గారు కుమారుడైనటువంటి ఈ యొక్క సొలొమోను తను యేసయ్య నుంచి కోరుకున్నది ఒకటే, ప్రభువా ఈ యొక్క ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయి అన్నాడు. సమస్తం పొందుకున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క మాట సొలొమోను గారు రాసినటువంటి మాట, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించేవాడు ఒకడును లేడని చెప్పి. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా చూస్తే కనుక రిఫరెన్స్గా మనం ఇప్పుడు ధ్యానించడానికి టైం లేదు కాబట్టి మరి నీతిమంతులుగా చేయబడ్డారని ఉంది. అయితే నీతిమంతులుగా ఎలా చేయబడతారు, నీతిమంతులుగా ఎలా ఉండగలుగుతారు అనంటే, మరి యేసయ్య చేత నీతిమంతులుగా అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఆలోచించినట్లయితే కనుక యేసయ్య మార్గంలో ఉంటూ యేసయ్య కోసము జీవిస్తూ మరి యేసయ్య మరి చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి కట్టడలను, ఆజ్ఞలను గైకున్నట్లయితే కనుక నీవు నీతిమంతుడిగా చేర్చబడతావు. అంత మాత్రమే కాకుండా మనం అనుకోవచ్చు నీతిమంతుడిగా ఎలా చేయబడతామని. దేవుని యొక్క లేఖనాల్ని పాటించాలి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించాలి. మనం అనుకోవచ్చు కార్యాలు, ధర్మ కార్యాలు, లేకపోతే మనకున్నటువంటి పలుకుబడితో ఇతరుల పనులు జరిగే నీతిమంతుడు అవి కొనుక్కొని తెచ్చుకుని కాదండి. అవి ఏమి ధనం పెడితే వచ్చేది కాదు. నీతిమంతుడు అనే డిజిగ్నేషన్ ఇవ్వబడతాకి నీతిమంతుడు అని అనిపించుకునేది అంత ఈజీ మాట కాదు. దేవుడు అంటున్నాడు, నీవు నీతిమంతుడిగా ఉండబోతున్నావు. ఎందు నిమిత్తమై అంటే నా యొక్క మాటలను గైకుంటున్నావు, నా యొక్క ఆజ్ఞల్ని, నా యొక్క కట్టడలను, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటిస్తున్నావు కాబట్టి నీవు నీతిమంతుడివే. బైబిల్ గ్రంథంలో మరి నీతిమంతులుగా పిలువబడిన వారు ఉన్నారండి. ఎవరండి వాళ్ళు? ఎవరున్నారు నీతిమంతుడిగా? మరి నోవాహు ఏ విధంగా ఉన్నాడండి? యాకోబు, అలాగే మరి యోబు ఎలాగ ఉన్నాడు? తనకున్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. అయితే డబుల్ ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏ విధంగా ఆస్వాదించాడు దేవుడు అంటే, తను ఎప్పుడు కూడా తను ఏమాత్రము కూడా కృంగిపోలే, తను ఏమాత్రము కూడా మరి ఏమాత్రం కూడా దేవుణ్ణి వదిలిపెట్టినటువంటి స్థితిలో లేడు. తనకున్నటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, తనకున్నటువంటి లేమిలో ఉన్నప్పుడు కూడా, దేవా నీవే నాకు సమస్తము, నువ్వు ఈ విధంగా ఉంచావు కదా, నీకు స్తోత్రం యేసయ్యా అని ఎంతగానో దేవునికి మరి ఎంతో సన్నిహితుడిగా, మరి ఆఖరికి భార్య మరి దూషించినప్పుడు కూడా దేవుణ్ణి వదలలేదండి. అది నీతిమంతుని యొక్క మాట. ఈరోజు నేను ద్వేషించవచ్చు, ఈరోజు కుటుంబీకులు వెలివేయచ్చు, ఈరోజు నీకున్నటువంటి స్నేహితులు హేళన చేయొచ్చు, నీకున్నటువంటి బంధువులు నువ్వెందుకురా అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరేమన్నప్పటికీ కూడా నీవు నీతిమంతుడివే. ఎందుకంటే నీవు నా పట్ల చూపించినటువంటి ప్రేమ, నువ్వు నా పట్ల చేస్తున్నటువంటి కార్యాలు, నువ్వు నీ యొక్క సమయాన్ని నీవు నా కోసము కేటాయిస్తున్నావు. నీకున్నటువంటి జీవితాన్ని, నీకున్నటువంటి ఆస్తిని, నీకున్నటువంటి పలుకుబడిని, ఏదేమైనప్పటికీ కూడా నా కోసం నీవు జీవిస్తున్నావు ఈ లోకంలో. కాబట్టి నేను నీతిమంతుడిగా చేయబోతున్నాను. నీ యొక్క పాపాన్నంతా కూడా శుద్ధి చేయబడి, నీవు నా రక్తం చేత కడగబడి మరి నీవు పరిశుద్ధపరచబడి నీతిమంతుడిగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఈరోజు ఆశీర్వాదమైనటువంటి విషయాలు నీ యొక్క జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు, జ్ఞానయుక్తమైనటువంటి మరి వచనాలు సొలొమోను గారు రాసి వచ్చారు. అదే మాట మరొకసారి చదువుకున్నట్లయితే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీకున్నటువంటి తలంపులు, నీకున్నటువంటి జ్ఞానము, నీకున్నటువంటి ఊహలన్నీ కూడా జ్ఞానయుక్తమైనటువంటి విధంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. నువ్వు జరిగించబోయేటటువంటి పని అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా అక్కడ కూడా దీవెనకరంగా ఉంటుంది. నువ్వు వెళ్ళేటటువంటి మార్గము, నువ్వు చేసినటువంటి పని, ఉద్యోగంలో, నువ్వు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉన్నావో దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడంటే కనుక నీవు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావని. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు ఇతరులకి నిజంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారా, లేకపోతే మన అడుగు పెడితే దరిద్రం అన్నట్టుగా ఉండబోతుందా?
దేవుడు అంటున్నాడు, నీవు నా యొక్క ఆజ్ఞల్ని, నా యొక్క మాటల్ని, నా యొక్క కట్టడల్ని గైకొన్నట్లయితే కనుక నీవు నీతిమంతుడిగా చేయబడతావు. అంత మాత్రమే కాకుండా మరి నువ్వు అడుగు పెట్టేటటువంటి స్థలము కూడా అక్కడున్న ప్రజలకి ఆశీర్వాదకరంగా మారబోతుంది. కాబట్టి నీ యొక్క పాదాలు ఎక్కడైతే పెడుతున్నావో, ఇంతవరకు నువ్వు చేసినటువంటి ఉద్యోగ పరిస్థితుల్లో అక్కడ వారి బాసులకంతా కూడా బిజినెస్ లోలో ఉందేమో, చాలా లాస్లో ఉందేమో, కానీ దేవుని బిడ్డగా నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళబోతున్నావు. ఆ ప్రాంతము ఆశీర్వాదము అవ్వబోతుంది. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్నటువంటి ఈ యొక్క మాటని మీరు విశ్వసించినట్లయితే కనుక నీ ద్వారా దేవుడు గొప్ప సంగతులు చేయబోతున్నాడు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. నీతిమంతుల యొక్క తల మీదకి ఆశీర్వాదంలో వచ్చిన అని చెప్పి మీ యొక్క మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఎవరైతే బిడ్డలు ప్రభా నా యొక్క జీవితంలో ఆశీర్వాదాలు కావాలి, నేను వెళ్ళేటటువంటి మార్గంలో, నేను నివసించేటటువంటి ప్రదేశంలో ఆశీర్వాదాలు కావాలి, నా యొక్క కుటుంబంలో ఆశీర్వాదాలు కావాలి, నా యొక్క బిడ్డలు ఆశీర్వదింపబడాలి, నా యొక్క ఉద్యోగం ద్వారా నేను ఆశీర్వదింపబడాలి, నేను చేసిన ప్రతి పనిలో ఆశీర్వాదం కావాలని ఎవరైతే ఆశపడుతూ ప్రభా ఈ యొక్క సన్నిధిలో, మీ యొక్క సన్నిధిలో ఉదయకాలన్న కలిసి చేసినటువంటి ప్రార్థనల్ని మీరు అంగీకరించమని, చేయబోతున్నటువంటి కార్యాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.